ఫైనల్గా ఇప్పుడు నాగబాబు పోస్టుకు ఎసరు రాబోతుందా? వాస్తవానికి మొన్న రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసిన సమయంలో అప్పుడే రిటర్న్గా తీసుకున్నారు చంద్రబాబు గారి దగ్గర నుంచి హామీ పవన్ కళ్యాణ్ గారు, నాగబాబుకి ఈసారి ఎమ్మెల్సీ ఇస్తాము అనేది. అయితే మంత్రి పదవి ఇస్తాము అని, సారీ, ఎలా ఇస్తారు మంత్రి పదవి అంటే ఆయన ఎమ్మెల్సీగానే రావాలి కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారు. లేదు మంత్రి పదవి ఇచ్చేయచ్చు ముందే ఎమ్మెల్సీ లేకుండా, కాకపోతే 6 నెలల్లో ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాలి. ఇలాగా మార్చిలో స్థానాలు ఖాళీ అవుతాయి కాబట్టి అప్పుడే చేద్దాంలే అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అయితే అప్పుడే చూద్దాంలే అన్న వెనక కారణం ఏంటి, ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఇవాళ చూసుకుంటే 2 రకాల వెర్షన్స్. ఒకటి ఏంటి, నాగబాబు గారికి ఈసారి ఎమ్మెల్సీ ఇవ్వరు, ఆయనకి ఒక నామినేటెడ్ పదవి ఇచ్చే ఆలోచన చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది ఒక వెర్షన్. రెండో వెర్షన్ ఏంటి, ఎమ్మెల్సీ పదవి కంటే ఈసారి ఏకంగా నాగబాబు గారిని రాజ్యసభకే పంపిద్దాం అనుకుంటున్నారు, రాజ్యసభ సభ్యుని చేయాలి అనుకుంటున్నారు అనేది. బాగానే ఉంది. అంటే ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తారని అనుకుంటున్న టైంలో ఎమ్మెల్సీ కాదు, ఆయనని ఢిల్లీకో లేదంటే గల్లీకో ఎక్కడికో చోట పంపించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం అయితే పోస్ట్ పోన్ అవుతుందా, ఈ చర్చ అయితే మొదలైంది. ఇదే కనుక జరిగితే జనసేన సైనికుల్లో ఖచ్చితంగా ఇప్పటికే జనసేనలో కాస్తంత ఒక నిర్లిప్తత కనబడుతోంది. కూటమిలో ఒక కల్లోలం అయితే చిచ్చు రేపుతోంది కొన్ని నిర్ణయాలు. ఇటువంటి నేపథ్యంలో నాగబాబుని ఓకే ఇచ్చేస్తే ఓకే నిజంగా, కానీ రాజ్యసభ ఇప్పుడు ఇవ్వడానికి ఏమున్నాయి, ఇప్పుడు ఇమీడియట్గా అయితే ఖాళీలు లేవు. రాజ్యసభ రేపు ఖాళీ అవ్వాలి ఏదైనా, ఎమ్మెల్సీలు మాత్రమే ఇప్పుడు ఖాళీ ఉన్నాయి. నామినేటెడ్ పదవులు అంటే అవకాశం ఉంది, ఓకే 3వ విడత ఇంకా పెండింగ్ ఉంది, అందులో కీలక శాఖలు చాలా ఉన్నాయి, చైర్మన్ పోస్టులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ మరి ఎమ్మెల్సీని కాదని నామినేటెడ్ పదవిలో చైర్మన్ పోస్టు తీసుకుంటారా, లేదు రాజ్యసభ కోసం వెయిట్ చేస్తారా, ఏంటి ట్విస్ట్ వేచి చూడాలి.